SBI PO explanation, model analysis and data analysis, case light ichadu. Study the following data carefully and answer the questions given below. Study the following data carefully and answer the questions given below. In 1980, Mr. Fastbuck decided to build up a portfolio of investments to take care of surplus cash he had. In 1980, Mr. Fastbuck decided to build up a portfolio of investment to take care of surplus cash he had. వాడి దగ్గర ఉన్నటువంటి సర్ప్లస్ క్యాష్ ఏదైతే ఉందో దాన్ని డిఫరెంట్ మోడ్స్లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాడు. On January 1st, 1980, he invested equal amounts in shares, property, gold and paintings. అయితే 1st January 1980, 1st January 1980, 1st January 1980లో మిస్టర్ ఫాస్ట్బక్ ఇన్వెస్టెడ్ ఈక్వల్ అమౌంట్స్ ఇన్ షేర్స్లో అలాగే ప్రాపర్టీ, షేర్స్, ప్రాపర్టీ, గోల్డ్ అండ్ పెయింటింగ్స్. గోల్డ్ అండ్ పెయింటింగ్స్. పెయింటింగ్స్లో ఇన్వెస్ట్ చేశాడు. షేర్స్, ప్రాపర్టీ, gold and paintings. Very good. On 1st January 1980, on January 1st 1980, he invested equal amounts in shares, property, gold and paintings. మొత్తం షేర్స్, ప్రాపర్టీ, గోల్డ్ అండ్ పెయింటింగ్స్ లో ఈక్వల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడు. ఎంతో తెలీదు. ఏమంటున్నాడు చూడండి. In 1980, Mr. Fastbuck decided to build up a portfolio of investment to take care of surplus cash he had. On 1st January 1980, he invested equal amounts in shares, property, gold and paintings. The equal amount invest చేశాడు అంతవరకు తెలిసింది. On 1st January 1981, అంటే after 1 year hands, on 1st January 1981, I had a chance of meeting with Mr. Fastbuck. He was thrilled as he explained what had been happening to his investments made a year ago. 1 year ago వాడు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా ట్రమెండస్ గా పెరిగినాయో, వాల్యూ, వాటి యొక్క ఇన్వెస్ట్మెంట్ యొక్క వాల్యూ ఏ విధంగా ట్రమెండస్ గా పెరిగిందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి హీ వాజ్ థ్రిల్డ్ అని చెప్తున్నాడు. ఆన్ 1st January 1981, I had a chance of meeting with Mr. Fastbuck. He was thrilled as he explained what had been happening to his investments made a year ago. The market value of all my investments has gone up tremendously. My shares have gone up by 20%, which is only half the appreciation that my property has seen. Gold is up about half as much as my art collection, which has given me a 10% increase. అంటే 1 year తర్వాత, 1 year hence, 1st January 1981కి వాడు ఏదైతే ఇన్వెస్ట్ చేశాడో అవి ఎలా పెరిగినాయో చెప్తున్నాడు. మై షేర్స్ హ్యావ్ గాన్ అప్. షేర్స్, పెయింటింగ్స్, గోల్డ్, షేర్స్, ప్రాపర్టీ, దిస్ ఇస్ ప్రాపర్టీ. షేర్స్, ప్రాపర్టీ, గోల్డ్. ఓకే, షేర్స్, ప్రాపర్టీ, గోల్డ్ అండ్ పెయింటింగ్స్ ఇన్వెస్ట్ చేశాడు. సో ఈక్వల్ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేశాడు 1980లో. ఆఫ్టర్ 1 year, షేర్స్ హ్యావ్ గాన్ అప్ బై 20%. ఇది 20% ఇంక్రీజ్ ఉందట. 20% ఇంక్రీజ్, అండ్ విచ్ ఇస్ ఓన్లీ హాఫ్ ఎప్రిసియేషన్ దట్ మై ప్రాపర్టీ హ్యాస్ సీన్. ప్రాపర్టీ ఎంత వచ్చిందో దాంట్లో సగమే వచ్చిందట ఇది. అంటే ప్రాపర్టీ 40% ఇంక్రీజ్, ప్రాపర్టీ 40% increase, and gold is up about half as much as my art collection, which has given me 10% increase. Art collection అంటే పెయింటింగ్స్ 10% ఇంక్రీజ్ అయిందట. దాంట్లో హాఫ్ మాత్రమే గోల్డ్ ఇంక్రీజ్ చెప్తున్నాడు. హాఫ్ మాత్రమే గోల్డ్ ఇంక్రీజ్ అంటే 5% ఇంక్రీజ్ ఆన్ గోల్డ్. అంటే 1980లో షేర్స్, ప్రాపర్టీ, గోల్డ్ అండ్ పెయింటింగ్స్ లో ఈక్వల్ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేశాడు. 1981కి షేర్ వాల్యూ ఏమో 20% పెరిగింది, ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేసిందేమో 40% ఇంక్రీజ్ అయింది, గోల్డ్ జస్ట్ 5%, పెయింటింగ్ ఎంతో దాంట్లో హాఫ్ అటుది. ఓకే, ఏమంటున్నాడు చూడండి. గోల్డ్ ఈజ్ అప్ అబౌట్ హాఫ్ యాజ్ మచ్ యాజ్ మై ఆర్ట్ కలెక్షన్ విచ్ హ్యాస్ గివెన్ మీ 10% ఇంక్రీజ్. అక్కడికి అది అయిపోయింది. నెక్స్ట్, ఆన్ ద సేమ్ డే మిస్టర్ ఫాస్ట్బక్ డిసైడెడ్ టు ఎంటర్ ఇంటూ ఏ ఫ్యూ ట్రాన్సాక్షన్స్. అదే రోజు కొన్ని ట్రాన్సాక్షన్స్ చేశాడట. ఆ ట్రాన్సాక్షన్స్ ఏంటో చూద్దామండి. ట్రాన్సాక్షన్స్
Okay, what are the transactions? Transactions ఏం చేశాడంటే on the same day Mr. Fastberg decided to enter into a few transactions, review his holdings 1 year hence. అంతకు ముందు 1 సంవత్సరం క్రితం పెట్టినటువంటి వాటిని రివ్యూ చేస్తున్నాడు. He sold off 50 shares of company A at the rate of 180 rupees per share and used a part of the sales proceed to buy 40 grams of gold. He allowed 1000 rupees to lie in his bank as ideal cash balance. Okay, so వాడు ఏం చేశాడట, షేర్స్ 50 rupees, 50 shares of worth 180 rupees per share. 50 shares he sold off. He sold off 50 shares of worth 180 rupees per share of company A. Company A యొక్క షేర్స్ వాడు కంపెనీ A యొక్క షేర్స్ వాడు కంపెనీ A యొక్క షేర్స్ 50 షేర్స్ he sold off at the rate of 180 rupees per share. సో దాని మీద ఎంత వచ్చిందంటే 9000 వచ్చింది వాడికి. 180 into 50 9000. బట్ దీంట్లో ఐడియల్ క్యాష్ బ్యాలెన్స్ కింద 1000 రూపీస్ ఉంచుకున్నాడు. సో 1000 రూపీస్ ఐడియల్ క్యాష్ బ్యాలెన్స్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్, ఐడియల్ క్యాష్ బ్యాలెన్స్ కింద 1000 రూపీస్ ఉంచాడు. రిమైనింగ్ 8000తో ఈ 40 గ్రామ్స్ గోల్డ్ కొన్నాడట. 40 గ్రామ్స్ గోల్డ్ కొన్నాడంటే 40 గ్రామ్స్ అంటే గోల్డ్ 1 గ్రామ్ ఎంత అంటే గోల్డ్ 1 గ్రామ్ కాస్ట్ ఎంత అంటే ఇప్పుడు 1981లో దర్ ఫర్ 200 రూపీస్ పర్ గ్రామ్. 200 రూపీస్ పర్ గ్రామ్. 50 షేర్స్ అమ్మేశాడండి. 50 షేర్స్ అమ్మాడు. ఈచ్ షేర్ 180 రూపీస్, 9000 వచ్చింది. దాంట్లో 1000 రూపీస్ ఐడియల్ క్యాష్ బ్యాలెన్స్ గా ఉంచుకున్నాడు. రిమైనింగ్ 8000తో 40 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్. ఎస్, అది వాడు చెప్తున్నాడు. సో హీ సోల్డ్ ఆఫ్ 50 షేర్స్ ఆఫ్ కంపెనీ ఎట్ ద రేట్ ఆఫ్ 180 రూపీస్ పర్ షేర్ అండ్ యూజ్డ్ ఏ పార్ట్ ఆఫ్ సేల్స్ ప్రొసీడ్స్ టు బై 40 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్. దాంట్లో 9000లో కొంత గోల్డ్ కొన్నాడట. హీ అలౌడ్ 1000 రూపీస్ టు లై ఇన్ హిస్ బ్యాంక్ యాజ్ ఐడియల్ క్యాష్ బ్యాలెన్స్. 1000 రూపీస్ క్యాష్ బ్యాలెన్స్ ఉంచుకున్నాడు బ్యాంక్ లో. ఈ మిగతా 8000తో 40 గ్రామ్స్ కొన్నాడు, అంటే గ్రామ్ 200 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్, ఆన్ 1st January 1982 మిస్టర్ ఫాస్ట్బక్ వాజ్ గోయింగ్ త్రూ ద మార్నింగ్ పేపర్. ఆన్ 1st January అంటే ఆఫ్టర్ 1 year hence, 1st January 1982. On 1st January 1982, Mr. Fastbak going through the morning paper with a rather agonized look on his face. మార్నింగ్ పేపర్ చూస్తున్నాడు కరెక్ట్గా 1 year తర్వాత. చూస్తుంటే వాడి ఫేస్ లో దట్ ఈస్ అగనైజ్డ్ లుక్ అంటున్నాడు. ఆన్ 1st January 1982, మిస్టర్ ఫాస్ట్బక్ వాజ్ గోయింగ్ త్రూ ద మార్నింగ్ పేపర్ విత్ రాదర్ అగనైజ్డ్ లుక్ ఆన్ హిస్ ఫేస్. మై గోల్డ్ హోల్డింగ్స్ హ్యావ్ టేకెన్ ఎ బీటింగ్. అంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేశాడు కదండి, ఇదంతా పట్టుకెళ్ళి ఈ 8000 షేర్లు అమ్మి గోల్డ్ పెట్టాడు కదా, అది వాడిని ఒక దెబ్బ కొట్టిందట. దే డౌన్ బై 10 per gram. అంటే ఇప్పుడు గోల్డ్ ఏమైందంటే 10 రూపీస్ per gram డౌన్ అయింది. 10 రూపీస్ per gram డౌన్ అయింది. ఓకే, 10 రూపీస్ per gram డౌన్. సో దే ఆర్ డౌన్ బై 10 రూపీస్ per gram కంపేర్డ్ టు హిస్ ప్రీవియస్ period last year. But beaming suddenly, at least the shares have not lost ground even if they have not appreciated. అయితే షేర్స్ పెరగలేదు తగ్గలేదు అంటున్నాడు. షేర్స్ ఏం చెప్తున్నాడు చూడండి. బట్ బీమింగ్ సడన్లీ, అట్లీస్ట్ ద షేర్స్ హ్యావ్ నాట్ లాస్ట్ గ్రౌండ్ ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ నాట్ అప్రిషియేటెడ్. అది పెరగకపోతే పెరగపోయింది, తగ్గలేదు సుమా అనుకుంటున్నాడు. అంటే నో చేంజ్ అనమాట. షేర్స్ నో చేంజ్ అండి. షేర్స్ నో చేంజ్. నెక్స్ట్, as he himself admitted slightly later, was his 10% appreciation in the last year in paintings. లాస్ట్ ఇయర్ లాగా 10% ఎప్రిషియేషన్ వచ్చిందట. అండ్ ఇన్క్రెడిబుల్ 25% రైజ్ ఇన్ రియల్ ఎస్టేట్. బట్ రియల్ ఎస్టేట్ లో మాత్రం ప్రాపర్టీ షేర్స్ ఏమో తగ్గలేదు పెరగలేదు, ప్రాపర్టీ మాత్రం ఏం జరిగిందంటే 25% ఇన్క్రెడిబుల్ రైజ్ ఉందట. అంటే ఇప్పుడు 1982 మార్నింగ్ పేపర్ చూసేటప్పటికి షేర్ వాల్యూ పెరగలేదు తగ్గలేదు, ప్రాపర్టీ ఏమో 25% రైజ్ అండ్ గోల్డ్ 10% 10 రూపీస్ per gram డిక్రీజ్ అండ్ ఆర్ట్ కలెక్షన్ మాత్రం 10% అగైన్ యాజ్ యూజువల్ గా 10% పెరిగింది. ఓకే, గుడ్. అండ్ 10% appreciation in the last year in paintings and incredible 25% rise in the real estate. అక్కడ వరకు కంప్లీట్ అయింది. That day he sold off 1000 rupees worth of shares and used the cash available balance along with the ideal cash balance to invest in paintings. పెయింటింగ్స్ అలా పెరుక్కుంటూ వెళ్తుంది కదా, అప్పుడు ఏం చేశాడంటే వాడు
ఇక్కడ షేర్స్ 1000 రూపీస్ వర్త్ ఆఫ్ షేర్స్ సోల్డ్ ఆఫ్ అండి. ఈ సోల్డ్ 1000 రూపీస్ వర్త్ ఆఫ్ షేర్స్ సోల్డ్ అంటే ట్రాన్సాక్షన్స్ అనమాట. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ చూస్తున్నాం మనం. ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఏం జరిగినాయి అంటే 1000 రూపీస్ వర్త్ ఆఫ్ షేర్స్ సోల్డ్ అండి. ఆ అమౌంట్ ప్లస్ ఐడియల్ క్యాష్ బ్యాలెన్స్ 1000 రూపీస్ ఉంది కదా, 1000 రూపీస్ ఆ రెండు కలిపి టోటల్ 2000 రూపీస్ పెయింటింగ్ లో పెట్టాడట, పెయింటింగ్స్ లో. ఎస్. నెక్స్ట్ అంతేకాకుండా ఇంకేం చేశాడు, దట్ డే హీ సోల్డ్ ఆఫ్ 1000 రూపీస్ వర్త్ ఆఫ్ షేర్స్ అండ్ యూజ్డ్ cash available along with the ideal cash balance invested in painting. He also sold off 100 grams of gold and invested entire amount in the property. అయితే వాడు ఏం చేశాడట, 100 grams of gold అమ్మేశాడట. అమ్మి దాన్ని ఎక్కడ పెట్టాడు, ఇక్కడ గ్రామ్ ఎంత తగ్గిందంటే, ఇప్పుడు గ్రామ్ ఇంతకు ముందు 1981 ట్రాన్సాక్షన్ టైంలో మనకి 200 రూపీస్ పర్ గ్రామ్ ఉంది, బట్ 1982కి 10 రూపీస్ పర్ గ్రామ్ తగ్గింది. అంటే వాడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు ట్రాన్సాక్షన్ గ్రామ్ 190 రూపాయలు చొప్పున 100 గ్రామ్స్ at the rate of that is 190 rupees per gram, that is equal to 19,000 that was invested in ప్రాపర్టీ లో పెట్టాడు. ఈ 19,000 ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేశాడు, ప్రాపర్టీ. ఓకే, గుడ్. నెక్స్ట్, he also sold off 100 grams of gold and invested entire amount in the property. On 1st January 1983, the following were the changes as compared to the 1st January 1982. ఇప్పుడు 1st January 1983కి చేంజెస్ చెప్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చేంజెస్ ఏమన్నాయి చూడండి. షేర్స్ డౌన్ బై 10%, షేర్ వాల్యూ 10% డౌన్ అయిందట, షేర్ వాల్యూ 10% డౌన్. అండ్ ప్రాపర్టీ అప్ బై 20%. ప్రాపర్టీలో పెట్టాడు కదా ఈ 19,000 20% పెరిగింది. గోల్డ్ అమ్మేసి ప్రాపర్టీలో పెడితే 20% పెరిగింది. బట్ గోల్డ్ అప్ బై 100%, గోల్డ్ 100% పెరిగిందండి. గోల్డ్ అమ్మేసి ప్రాపర్టీలో పెట్టాడు, ప్రాపర్టీ 20% పెరిగింది, గోల్డ్ మాత్రం 100% రైజ్ అయింది. అంటే రాంగ్ డెసిషన్ అనమాట. అండ్ పెయింటింగ్స్ నో చేంజ్, పెయింటింగ్స్ లో చేంజ్ ఏం లేదు. దిస్ ఇస్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ నోట్ ఒకటి చెప్తున్నాడు. వెరీ ఇంపార్టెంట్ నోట్ ఈజ్, వైల్ యు ఆర్ ఆన్సరింగ్ ద ఇన్ఫర్మేషన్ యూజ్డ్ ఇన్ వన్ క్వశ్చన్ మే బి యూజ్డ్ ఇన్ సబ్సిక్వెంట్ క్వశ్చన్స్ యాజ్ వెల్. దట్ ఈస్ క్వశ్చన్స్ ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్ ఆల్సో. అంటే ఒక క్వశ్చన్ లో ఇన్ఫర్మేషన్ ఇంకొక క్వశ్చన్ కి ఉపయోగించుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా వాడుకోవచ్చు మీరు, అది వాడు చెప్పేది. ఒకసారి మళ్ళీ రివ్యూ చేస్తే మనం 1st January 1980లో వాడికి ఒక థాట్ వచ్చింది. వాడి దగ్గర సర్ప్లస్ క్యాష్ ని షేర్స్, ప్రాపర్టీ, గోల్డ్ అండ్ పెయింటింగ్స్ లో ఇక్కడ ఈక్వల్ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేశాడు. ఇక్కడ ఎంత పెట్టుబడి పెట్టాడు, పెయింటింగ్స్ లో ఎంత పెట్టాడు, గోల్డ్ అంతే పెట్టాడు, అండ్ ప్రాపర్టీలో అంతే పెట్టాడు. ఇప్పుడు 1 year తర్వాత చూస్తే షేర్ వాల్యూ ఏమో 20% పెరిగింది, ప్రాపర్టీ ఏమో 40% ఇంక్రీజ్, గోల్డ్ ఏమో 5% అండ్ పెయింటింగ్ ఏమో 10% పెరిగింది. బట్ అప్పుడు ట్రాన్సాక్షన్స్ ఏం చేశాడంటే 50 షేర్స్ ఆఫ్ వర్త్ 180 రూపీస్ ఆఫ్ కంపెనీ ఏ అనే కంపెనీ యొక్క 50 షేర్స్ వర్త్ ఆఫ్ 180 రూపీస్ దాన్ని అమ్మితే 9,000 వచ్చింది. 1,000 రూపీస్ ఐడియల్ క్యాష్ బ్యాలెన్స్ గా పెట్టుకుని మిగతా 8,000తో 40 grams గోల్డ్ కొన్నాడు. అంటే 2,000 రూపీస్ పర్ గ్రామ్ ఇన్ 1981. ఓకే, ఇప్పుడు 1st January 1982కి వచ్చేటప్పటికి ఆఫ్టర్ 1 year షేర్ వాల్యూ నో చేంజ్ అండి, షేర్ వాల్యూ నో చేంజ్. బట్ ప్రాపర్టీ ట్రెమెండస్లీ 25%, బట్ గోల్డ్ 10 రూపీస్ పర్ గ్రామ్ డిక్రీజ్ అండ్ పెయింటింగ్స్ 10% ఇంక్రీజ్. అండ్ ఇక్కడ ట్రాన్సాక్షన్, ఆ ఇయర్ ట్రాన్సాక్షన్ ఏం చేశాడంటే మళ్ళీ ఇందాక ఇక్కడ షేర్స్ అమ్మాడు, మళ్ళీ 1,000 రూపీస్ ఆఫ్ వర్త్ ఆఫ్ షేర్స్ అమ్మి దాంతో పాటు ఐడియల్ క్యాష్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ 1,000 మొత్తం 2,000 కలిపి పెయింటింగ్స్ లో పెట్టాడు. అంటే ఇక్కడ షేర్స్ అమ్మినటువంటి 1,000 రూపీస్, ఐడియల్ క్యాష్ బ్యాలెన్స్ 1,000 రూపీస్, టుగెదర్ 2,000 రూపీస్ పెయింటింగ్స్ లో పెట్టాడు. అండ్ వన్ మోర్ ట్రాన్సాక్షన్ ఏంటంటే 100 grams ఆఫ్ గోల్డ్. ఇక్కడ గోల్డ్ 200 రూపీస్ పెర్ గ్రామ్ ఉండేది 81 లో ట్రాన్సాక్షన్ తర్వాత 82 10 రూపీస్ పర్ గ్రామ్ తగ్గింది, అంటే 190 రూపీస్ పర్ గ్రామ్ అయింది. అప్పుడు 100 grams ఆఫ్ గోల్డ్ అమ్మితే 19,000 వచ్చింది. ఆ 19,000 గోల్డ్ నుంచి ప్రాపర్టీలో పెట్టాడు. ఇప్పుడు 1983కి ట్రాన్సాక్షన్స్ ఒకసారి చూస్తే 1983లో ఏం జరిగిందో చూస్తే షేర్ వాల్యూ 10% డిక్రీజ్, ప్రాపర్టీ 20% ఇంక్రీజ్, గోల్డ్ 100% ఇంక్రీజ్. ఇది రాంగ్ డెసిషన్ అయింది. అంటే 19,000 రూపీస్ వర్త్ ఆఫ్ గోల్డ్ అమ్మి ప్రాపర్టీలో పెట్టాడు చూడండి, దానివల్ల లాస్ అయిపోయాడు బాగా. దేర్ ఫోర్ పెయింటింగ్స్ నో చేంజ్ అట్ లాస్ట్. ఇది ఇన్ఫర్మేషన్ అండి. దిస్ ఇస్ ద వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ చేసాం అంతే. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం.
క్వశ్చన్ చూస్తే, if the difference between the market value of shares if the difference between the market value of the shares after all the transactions were done at the end of the 1st January 1981 and 1st January 1980 was equal to the amount lying as ideal cash balance on 1st January 1981. 1st January 1981 కి ఐడియల్ క్యాష్ బ్యాలెన్స్ అంటే 1000 రూపీస్. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే షేర్ వాల్యూ అట డిఫరెన్స్. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ద షేర్స్ ఆఫ్టర్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ వర్ డన్ అట్ ద ఎండ్ ఆఫ్ ఈ 1981లో ట్రాన్సాక్షన్స్ చేసిన తర్వాత షేర్ వాల్యూ 1980లో జనవరి 1980లో షేర్ వాల్యూ, ఆ రెండిటి యొక్క డిఫరెన్స్ ఐడియల్ క్యాష్ బ్యాలెన్స్ అని చెప్తున్నాడు. వెరీ గుడ్. ఇప్పుడు మీరు షేర్స్ గురించి ఒకసారి చూద్దాం. షేర్స్ ఇక్కడ ఎంత పెట్టాడో మనకు తెలుసా? 1980లో తెలీదు. 100% ఆఫ్ ఎక్స్ రూపీస్. ఎక్స్ రూపీస్ అనుకుంటే 100% ఆఫ్ ఎక్స్. ఇప్పుడు 1981కి అది ఎంత పెరిగిందంటే దట్ ఈస్ 120%. 20% పెరిగింది కూడా 120% ఆఫ్ ఎక్స్. అంటే వాడు ఇనీషియల్గా 80లో వాడు పెట్టింది 100% ఆఫ్ ఎక్స్ అయితే 20% ఇంప్రూవ్ అయ్యి 1981కి 120% ఆఫ్ ఎక్స్ అయింది. కానీ ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఏం చేశాడంటే 50 షేర్స్ ఆఫ్ వర్త్ అంటే 9000 వర్త్ ఆఫ్ షేర్స్ అమ్మేశాడు కదండి. 9000 వర్త్ ఆఫ్ షేర్స్ అమ్మేశాడు. ఇప్పుడు దీనికి అంటే ఒరిజినల్ షేర్స్ కి 1981లో ఒరిజినల్ షేర్ వాల్యూకి 1981లో ట్రాన్సాక్షన్స్ జరిగిన తర్వాత షేర్ వాల్యూకి డిఫరెన్స్ ఈ ఐడియల్ క్యాష్ బ్యాలెన్స్ అని చెప్తున్నాడు 1000 రూపీస్. అంటే ఇప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలో ఒకసారి చెప్తాను చూడండి. కమాన్. 1981లో 20% పెరిగింది. 1980లో తీసుకుంటే కనుక 80లో షేర్ వాల్యూ, టోటల్ షేర్ వాల్యూ మనం 100% ఆఫ్ ఎక్స్ అనుకుంటే షేర్ వాల్యూ 100% ఆఫ్ ఎక్స్ అనుకుంటే 100% ఆఫ్ ఎక్స్ అనుకుంటే ఇప్పుడు ఇక్కడ 1981లో 20% పెరిగింది కాబట్టి 120% ఆఫ్ ఎక్స్. కానీ ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఏం చేశాడంటే 9000 రూపీస్ వర్త్ ఆఫ్ షేర్స్ అమ్మేశాడు. ఎందుకంటే 50 షేర్స్ ఆఫ్ వర్త్ 180 రూపీస్, 50 షేర్స్ హీ సోల్డ్ ఆఫ్ వర్త్ 180 రూపీస్ పర్ షేర్. దీంట్లోంచి దీనికి డిఫరెన్స్ అంటున్నాడు. దీనికి డిఫరెన్స్ అన్నప్పుడు ఇదిగో ఇది 81లో, ఇది 80లో, ఈ రెండింటికి డిఫరెన్స్ ఐడియల్ క్యాష్ బ్యాలెన్స్ 1000 రూపీస్ అని చెప్తున్నాడు. ఇది వాడు చెప్పింది. If the difference between the market value of the shares after all the transactions were done at the end of the 1st January 1981 and 1st January 1980 was equal to the amount lying as ideal cash balance on January 1st 1981. 1st January 1981 కి ఐడియల్ క్యాష్ బ్యాలెన్స్ 1000 రూపీస్. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అని చెప్తున్నాడు. కమాన్. ఇక్కడ చూస్తే ఇది 100% ఇనీషియల్ గా ఇన్వెస్ట్ చేసింది షేర్స్ లో. ఇక్కడ 100% ఆఫ్ ఎక్స్, ఇక్కడ 100 మొత్తం అన్నిట్లోనూ సమానంగా పెట్టుబడి పెట్టాడు. ఇది ఎక్స్ 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 అనుకుంటే 100% ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఇది 100% ఆఫ్ ఎక్స్ అయితే ఇక్కడ 120% ఆఫ్ ఎక్స్. దాంట్లో ఎంత ఇస్తాడు? ఇక్కడ 9000. అంటే 50 షేర్స్ ఆఫ్ వర్త్ 180 రూపీస్ పర్ షేర్ అమ్మేస్తే 9000 వచ్చింది. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ తర్వాత ఇక్కడ షేర్ వాల్యూ ఎంత అంటే 120% ఆఫ్ ఎక్స్ మైనస్ 9000. ఇక్కడ ఒరిజినల్ షేర్ వాల్యూ అంటే 100% ఆఫ్ ఎక్స్. ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ ఐడియల్ క్యాష్ బ్యాలెన్స్. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఐడియల్ క్యాష్ బ్యాలెన్స్. ఇది వాడు చెప్తున్నాడు. దిస్ ఇస్ ద షేర్ వాల్యూ ఆఫ్టర్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ వర్ డన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద 1981. దిస్ ఇస్ ద షేర్ వాల్యూ ఇన్ 1980. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఐడియల్ క్యాష్ బ్యాలెన్స్. ఇక్కడ 120% ఆఫ్ ఎక్స్, 100% ఆఫ్ ఎక్స్, 20% ఆఫ్ ఎక్స్. 20% ఆఫ్ ఎక్స్ మైనస్ 9000 అటెప్కి వెళ్తే ప్లస్ 9000, ప్లస్ 9000 1000 10,000. 20% ఆఫ్ ఎక్స్ 1000 అయితే 20% అంటే 1/5 కాబట్టి x by 5 is equal to 10,000. x is equal to 50,000. x is equal to 50,000. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాడు. దెన్ హౌ మచ్ వాజ్ ద ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ షేర్స్? ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ ఎంతంటే దాట్ ఈస్ 50,000. x అంటే 100% ఆఫ్ ఎక్స్. అంటే ఇప్పుడు ఇనీషియల్గా ఎంత పెట్టినట్టు అంటే 50,000 ఈచ్ అనమాట. షేర్స్లో 50,000, ప్రాపర్టీలో 50,000, అండ్ గోల్డ్లో 50,000, అండ్ పెయింటింగ్స్లో 50,000. అంటే 2 lakhs మొత్తం ఇన్వెస్ట్మెంట్ వాడిది. 50,000 50,000 50,000 50,000 ఇన్వెస్ట్ చేశాడు. ఓకే, ఇంకా కావాలంటే చూడండి ఒకసారి. ఇక్కడ 1981లో ట్రాన్సాక్షన్స్ జరిగిన తర్వాత ఇక్కడ 120% ఆఫ్ ఎక్స్ మైనస్ 9000. ట్రాన్సాక్షన్స్ జరిగిన తర్వాత షేర్ వాల్యూ, ఒరిజినల్ షేర్ వాల్యూ 100% ఆఫ్ ఎక్స్. ఆ రెండింటిలో ఒక డిఫరెన్స్ 120% ఆఫ్ ఎక్స్ మైనస్ 9000 మైనస్ 100% ఆఫ్ ఎక్స్, దట్ ఈస్ ఈక్వల్ టు 1000. సెకండ్ క్వశ్చన్ అండి. వాట్ వాజ్ ద వాల్యూ ఆఫ్ ద షేర్ ఆన్ 1st January 1983? షేర్ వాల్యూ అడుగుతున్నాడు. దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 31 అండి.
క్వశ్చన్ నెంబర్ 32 చూద్దాం. షేర్ వాల్యూ అడుగుతున్నాడు. షేర్ వాల్యూ 1st జనవరి 1983కి అడుగుతున్నాడు. అసలు ఏమేం జరిగిందో చూద్దాం. ఫస్ట్ ఎంత పెట్టాడండి? 50,000. ఎంత పెరిగింది? 20%. 20% అంటే దీంట్లో 1/5. 1/5 అంటే 10,000. అంటే 1981కి ఇది ఎంత అయిందంటే 60,000. దాంట్లో ఎంత అమ్మేశాడండి షేర్స్? 9,000 వర్త్ ఆఫ్ షేర్స్ అమ్మాడు. అంటే ఇక్కడ 51,000 ఉంటుంది. 51,000 ఇక్కడ ఏమైనా చేంజ్ ఉందండి? లేదు. 1982 ట్రాన్సాక్షన్ ఏంటండి? 1000 రూపీస్ షేర్స్ అమ్మేశాడు ఇక్కడ. అంటే ఇక్కడ 50,000 ఉంది. 50,000లో 10% నెక్స్ట్ 83కి 10% లాస్ అండి. 10% లాస్ అంటే మనం ఏం చెప్పాలి? 5,000. 50,000లో 10% లాస్ 5,000. 45,000. Therefore the answer is first option. అంటే ఇప్పుడు దాన్ని ఎలా రాసుకోవాలో చూడండి. ఫస్ట్ ఇనీషియల్గా 50,000, 20% ఇంక్రీజ్. 20% ఇంక్రీజ్ అంటే 10,000 యాడ్ చేద్దాం. 20% ఇంక్రీజ్, ఫస్ట్ 20% ఇంక్రీజ్ ఉంది అది. దేర్ఫోర్ ఇక్కడికి ఎంత అయిందంటే 60,000. 60,000లో 9,000 వర్త్ ఆఫ్ షేర్స్ అమ్మేశాడు. అంటే ఇక్కడ 51,000. ఈ 51,000లో తర్వాత 1,000 వర్త్ ఆఫ్ షేర్స్ అమ్మేశాడు 1982లో. దేర్ఫోర్ 50,000. ఇది ఎప్పటికండి? 1982 లాస్ట్కి. ఈ 50,000లో ఇప్పుడు మళ్ళీ 10%. 50,000లో 10% పోయింది. 10% అంటే 5,000. 5,000 పోతే ఇంక ఇప్పుడు ఎంత ఉంటుంది? 1983కి షేర్ వాల్యూ 45,000. దట్ ఈస్ ద షేర్ వాల్యూ అట్ ద ఎండ్ ఆఫ్ 1983. 1st January 1983కి 45,000. 33. What was the approximate price of gold per gram on 1st January 1980? 1st January 1980కి అప్రాక్సిమేట్ పెర్ గ్రామ్ అడుగుతున్నాడు అండి. చూడండి, 1980లో అడుగుతున్నాడు అంటే పెర్ గ్రామ్ ఇక్కడ ఎంత అని అడుగుతున్నాడు. సో ఈ 80 నుంచి 81కి 10% పెరిగింది. 10% పెరిగిన తర్వాత ఇక్కడ గోల్డ్ 8,000 రూపీస్, 9,000లో 1,000 రూపీస్ ఐడియల్ క్యాష్ బ్యాలెన్స్ గా ఉంచి 8,000 రూపీస్ వర్త్ ఆఫ్ గోల్డ్ కొన్నాడు 40 గ్రామ్స్. 8,000 40 గ్రామ్స్ అంటే గ్రామ్ ఎంత పడుతుంది అనుకున్నాం? 200 రూపీస్ ఇన్ 1981. ఈ 200 రూపీస్ 1981 అది ఎప్పుడు 10% 5% గోల్డ్ పెరిగిన తర్వాత. గోల్డ్ ఎంత పెరిగిందండి ఇక్కడ? 5%. 5% గోల్డ్ పెరిగిన తర్వాత 200 రూపీస్ అయిందంటే 105% ఎంత అయితే ఒరిజినల్ గోల్డ్ వాల్యూ అంటే 100% ఎంత కట్టాలి ఇప్పుడు మనం అంటే? వెరీ క్లియర్ దట్. క్వశ్చన్ నెంబర్ 33. సో 5% ఇంక్రీజ్ అయిన తర్వాత 200 రూపీస్, 5% ఇంక్రీజ్ అయిన తర్వాత చూస్తే 200 రూపీస్ పర్ గ్రామ్ వచ్చిందండి. అంటే 100% ఒరిజినల్ ప్రైస్ కావాలంటే ఎంత? దిస్ ఇస్ 21 times 5, 20 times. Therefore 2200 అంటే 4,000, 4,000 by 21. 21 cancellation, 21 19 times. 21 19s 399. 380 plus 19, yeah, 399. 400లో 399 పోతే 1, 10. 10లో పోదు, 10లో పోదు కాబట్టి 0. సో దేర్ ఫార్ ఇప్పుడు 100లో 21 అప్రాక్సిమేట్ గా 5 times. దేర్ ఫార్ 190.50. దాట్ ఈస్ ద ఆన్సర్. 190.50. సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 34. From 82 to 83, what was the amount of loss incurred by Mr. Fastbuck by the sale of gold and invested into property? గోల్డ్ అమ్మేసి మనం ప్రాపర్టీలో పెట్టాడు చూడండి, దానివల్ల లాస్ ఎంత అని అడుగుతున్నాడు. కమాన్ చూద్దాం. 82 to 83, 82 నుంచి 83కి, 82 నుంచి 83కి ఇక్కడ ఎన్ని గ్రామ్స్ అమ్మేశాడంటే 100 గ్రామ్స్, 19,000 వర్త్ ఆఫ్ గోల్డ్ అమ్మేసి దాన్ని ప్రాపర్టీలో పెట్టాడు. 19,000 వర్త్ ఆఫ్ 82 నుంచి 83కి చేంజ్ అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, వాడు ఏం చేశాడంటే ఈ 19,000 వర్త్ ఆఫ్ గోల్డ్ అమ్మి 19,000 వర్త్ ఆఫ్ గోల్డ్ అమ్మి ప్రాపర్టీలో పెట్టాడు. ప్రాపర్టీ ఏమో 20% పెరిగింది, గోల్డ్ ఏమో 100% పెరిగింది, అంటే 80% లాస్ అయ్యాడు. అంటే 82 నుంచి 83కి ఈ 19,000 వర్త్ ఆఫ్ గోల్డ్ మీద వాడు ఎంత పర్సెంట్ లాస్ అయ్యాడంటే దాట్ ఈస్ 80%. అంటే మనం కట్టాల్సింది ఇప్పుడు 19,000లో 80% లాస్ కట్టాలి. 19,000లో 80%. Therefore zeros get cancelled. 19 8s are 152, 00. Therefore 15,200 is the answer. 15,200. Yes, third option is the answer. 15,200, third option is the answer. $15,800, 14,800, 16,200, 15,000. Yes.
Fourth option is the answer. 15,800, 14,800, 16,200, 15,200. Fourth option is the answer అండి. మీకు ఆన్సర్ కనిపించిందా లేదా? ఎస్, ఫోర్త్ ఆప్షన్ 15,200. That is the answer. Next, last question, 35. What was the amount of property earned by Mr. Fastbuck by holding property from 81 to 83? What was the amount of profit earned by Mr. Fastbuck by holding property? Property ఉంచుకోవడం వల్ల వాడు ఎంత గెయిన్ అయ్యాడు మొత్తం ప్రాపర్టీ వల్ల అని అడుగుతున్నాడండి. ఇక్కడ నుంచి చూద్దాం మనం ఫస్ట్ నుంచి. 1980 to 83 వరకు మొత్తం ప్రాపర్టీ మీద ఎంత గెయిన్ అయ్యాడని చూస్తే 50,000 ఇన్వెస్ట్ చేశాడు, 20% పెరిగింది, అక్కడ ఒక 20,000 వచ్చింది. ఆర్ యూ క్లియర్ దట్? ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇక్కడ రాస్తున్నాను 50,000 అండి ప్రాపర్టీ మీలో ఇన్వెస్ట్ చేసింది. దాని మీద వాడికి గెయిన్ ఎంత వచ్చిందంటే ఫస్ట్ 40% వచ్చింది. 40% అంటే 20,000. 40% ఆఫ్ 50,000 అంటే ఈ 20,000 కూడా కలిపితే అది 70,000 అవుతుంది. 70,000లో ప్రాపర్టీ మళ్ళీ ఎంత పెరుగుతుందంటే 25% పెరిగింది. 25% దేంట్లో? 70,000లో. 70,000లో 1/4 అంటే 17,500. అంటే ఇప్పుడు ఇది కూడా కలిపితే 70 ప్లస్ 17,500 87,500. 87,500 మీద మళ్ళీ 20% వచ్చింది. 87,500 మీద ఓకే, ఇక్కడ 25% వచ్చింది, ఇప్పుడు 20% వచ్చింది. ఇప్పుడు దేని మీద క్యాలిక్యులేట్ చేయాలంటే ఇది మనం 87,500 మీద క్యాలిక్యులేట్ చేయాలి. 20% అంటే 1/5 కదా. 87,500 మీద 1/5 అంటే 17,500 వస్తుంది. మళ్ళీ 17,500 అంటే ఇది రెండు కలిపితే 35, 35, 55,000 వచ్చింది. 55,000 వచ్చింది, బాగానే ఉంది. కానీ ఇది కాకుండా ఈ 19,000 గోల్డ్ అమ్మి ప్రాపర్టీలో పెట్టడం వల్ల అక్కడ కూడా మళ్ళీ ప్రాపర్టీ మీద వచ్చింది కదా వాడికి. ఈ 19,000 మీద 20% అంటే 3,800 వచ్చింది. అంటే టోటల్గా 58,800 వచ్చిందండి. దిస్ ఈస్ ద అమౌంట్ హీ గెయిన్డ్ ఆన్ ప్రాపర్టీ. ఓకే, మళ్ళీ చూడాలా? 50,000 దాని మీద 40% 20,000, ఈ రెండు కలిపితే 70,000. 70,000 మీద 25%, 70,000 మీద 25% అంటే 17,500. అది కూడా యాడ్ చేస్తే 87,500. 87,500 మీద 20% అంటే అగైన్ 17,500. దేర్ ఫర్ అక్కడికి 55,000 టోటల్ ప్రాఫిట్ వచ్చింది. మరి ఇక్కడ ఈ 19,000 ఈ గోల్డ్ అమ్మి ఇక్కడ పెట్టడం వల్ల 20% ప్రాఫిట్ వచ్చింది కాబట్టి 19,000లో 20% అంటే 3,800. టోటల్ 58,800 వచ్చిందండి. దాట్ ఈస్ ద ఆన్సర్, 58,800. దేర్ ఫర్ ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఫిఫ్త్ ఆప్షన్. ఇక్కడికి ఎనాలిసిస్ కంప్లీట్ అయింది. ఇది ఒరిజినల్ పేపర్ అండి, ఎస్బీఐ పిఓ ఒరిజినల్ పేపర్. ఓకే, గుడ్. నెక్స్ట్ వన్ 36 ఆన్వర్డ్స్. 36. Yes. Study the radar graph carefully to answer the questions that follow. Monthly salary in thousands of 5 persons in 3 different years. 5 persons 3 different years చూద్దామండి. 2011, 11, 12, 13, 3 consecutive years. First person Sunil, తర్వాత Sunil, Anil, okay, Jyoti, Avinash and Priyanka. ఐదుగురండి మొత్తం. యా, ఫస్ట్ బ్లూ చూద్దాం. బ్లూ చూస్తే 15, 20, 15, 15, 20, 15, 15, 20, 15 జ్యోతి, అండ్ ఇక్కడ 30, 30 అవినాష్ అండ్ ప్రియాంక 30, 30. నెక్స్ట్ 2012 రెడ్ 20, 25, 20, 20, 25, 20, అండ్ అగైన్ 20, 20, 25, 20, 25. నెక్స్ట్ లాస్ట్ ఇది చూస్తే 13, 30, 15, 30, 15 and 25, 30, 15, 25, 30, 15, 25. And next 25,
and 13. ఇది 13 అండి. ఇది 0, 5, 10, 13. Yes. Okay. What is the average monthly salary of Sunil in the year 2011? 2011 Sunil 15, and Anil in the year 12, Jyoti in the year 12. Anil and Jyoti 12 and 25 plus 20. Therefore 15, 25, 40, 60, 60 by 3, 60 by 3 and 20,000. Therefore the answer is 20,000, first option. 37. The total monthly salary of Avinash in all the years together. Total monthly salary of Avinash అంటే ఇదండి, మొత్తం మూడు కలిపితే 75 అనుకుంటా. Yeah, 50, 75. Is what percentage of the total monthly salary of 5 persons together in the year 2011? 2011 లో అందరిది కలిపితే ఎంత? 15 plus 15, 30, 30 plus 20, 50, 50 plus 60, 110. 75 is what percentage of 110 అన్నాడు. 75 is what percentage of 110 into 100. Therefore 0 get cancelled. And 750 by 11, 750 by 11 అంటే 6 times 66, 9, 90, 90లో 8 times 68 పాయింట్ ఉండాలి, 68.18%. ఒకటే ఉంది ఆన్సర్. Therefore fourth option is the answer. 38. Among the 5 persons whose earnings per month overall altogether is second highest. మొత్తం టోటల్ చేయాలి. అయితే ఇప్పుడు వీళ్ళది టోటల్ చేస్తే ఇక్కడ 50, 65. ఓకే, ఇక్కడ టోటల్ చేస్తే 40, 60. ఇక్కడ టోటల్ చేస్తే 60. ఇక్కడ టోటల్ చేస్తే 55, 68. ఇది వాళ్ళ ఐదుగురిది. ఎవరిది సెకండ్ హైయెస్ట్? ఫస్ట్ హైయెస్ట్ 75, second highest is Priyanka. Therefore Priyanka is the second highest, fourth option. Next, what is the percentage decrease in the monthly salary of Priyanka in the year 2012? Priyanka in the year 2012, 25 as compared to the monthly salary previous year. Previous year తో కంపేర్ చేస్తే ఎంత తగ్గింది? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తగ్గింది అని అడుగుతున్నాడు. 30, 25 అండి. ఎంత తగ్గింది? 5 తగ్గింది. 5 on 30, 5 on 30 అంటే 1/6 అండి. 1/6 of 100 అంటే 16, 2 by 3%, 16.66%. Therefore fourth option is the answer. 40. If Jyoti monthly salary in the year 2013 increased by 40%, ఇక్కడ 40% ఇంక్రీజ్ చేస్తే ఇక్కడ ఎంత ఉందండి? 25. 25 లో 40% అంటే 10. అంటే 25 plus 10 ఎంత అవుతుందంటే 35, 35,000. Therefore the answer is what would be the monthly salary of Jyoti in that year? 35,000. Therefore the answer is third option. Next, 41. 41 onwards number series అండి. Reasoning people will look after the number series. 46 onwards, yes, individual questions. 46 onwards individual questions అండి. Consider a 4-digit number 9AB1. 9AB1. This is a 4-digit number where A and B are the digits. How many such 4-digit numbers are possible? 9 greater than, A greater than, B greater than 1. This is the 4-digit number. 9AB1 is a 4-digit number. 9 greater than, 9 greater than, A greater than, 9 greater than, A greater than, B greater than 1. This is the condition. అంటే A and B are lie between 9 and 1. 9 కి 1 కి మధ్యలో మాత్రమే ఉండాలి వాల్యూస్ ఇవి. ఈ A and B వాల్యూస్ ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాడు, హౌ మెనీ సచ్ 4-digit నెంబర్స్ ఆర్ పాసిబుల్? అటువంటి 4-digit నెంబర్స్ ఎన్ని పాసిబుల్ అవుతాయి? ఇప్పుడు ఇక్కడ 9 కంటే ఏ తక్కువ ఉండాలి కాబట్టి 8 పెట్టామనుకోండి. ఇక్కడ 8 పెడితే ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్ చూడండి. 1 కంటే ఎక్కువ ఉండాలి, 8 కంటే తక్కువ ఉండాలి. B ఇప్పుడు ఎంతకంటే ఎక్కువ ఉండాలి? 1 కంటే ఎక్కువ ఉండాలి. 2, 2, 3, 4, 5, 6, 7. అంటే ఎన్ని పాసిబిలిటీస్ వచ్చినాయంటే 6 పాసిబిలిటీస్. If A is equal to 8, B is equal to, there are 6 possibilities and 6 possibilities. A 8 పెట్టామనుకోండి, B దగ్గర మనం ఏమేమి పెట్టుకోవచ్చు అంటే 2, 3, 4, 5, 6, 7. ఈ ఆరిట్లో ఏదైనా పెట్టుకోవచ్చు అంటే 6 పాసిబిలిటీస్. ఇఫ్ A is 8, B కి 6 పాసిబిలిటీస్ వచ్చినాయి, అవి. నెక్స్ట్ ఇక్కడ 7 పెట్టామనుకోండి, ఇక్కడ 5 పాసిబిలిటీస్. ఇక్కడ అలాగే ఇక్కడ 6 పెట్టామనుకో, ఇక్కడ 4 పాసిబిలిటీస్. ఇక్కడ 5 పెట్టామనుకోండి, ఇక్కడ 3 పాసిబిలిటీస్. ఇక్కడ 4 పెడితే ఇక్కడ 2 పాసిబిలిటీస్. ఇక్కడ 3 పెడితే ఇక్కడ 1 పాసిబిలిటీ. 1 పాసిబిలిటీ అంటే దట్ ఈస్ ఓన్లీ 2 మాత్రమే పెట్టగలం. ఇక్కడ A is equal to 3 అయిపోయింది అనుకోండి, B is equal to 2 మాత్రమే పెట్టగలం. ఇక్కడ ఏం పెట్టొచ్చు అంటే ఇది 4 కాబట్టి
2,3 పెట్టొచ్చు. ఇక్కడేం పెట్టొచ్చు అంటే 2,3,4 పెట్టొచ్చు. ఇక్కడేం పెట్టొచ్చు అంటే 2, 3, 4, 5 పెట్టొచ్చు. ఇక్కడేం పెట్టొచ్చు అంటే 2, 3, 4, 5, 6 వరకు పెట్టొచ్చు. ఒకటి తగ్గిపోతుంటుంది. Therefore, the number of possibilities అంటే 1 plus 2 plus 3 plus 4 plus 5 plus 6. Some of the first 6 natural numbers. 1 plus 3, 2 plus 3 plus 4 plus 5 plus 6 అండి. ఈ summation 21 అండి. Therefore, there are 21 possible 4-digit numbers are there. 9 greater than, A greater than, B greater than 1 అయ్యేటట్టుగా 21 possibilities వస్తాయండి. Therefore, the answer is 21, third option. Next, 47. 47 చూస్తే a shopkeeper sells his goods at a 20% profit. Had he purchased it for 10% less and sold it for 18 rupees less, then he would gain 30%. Find the initial cost price. The cost price చెప్తున్నాడు, selling price చెప్తున్నాడు. Cost price, selling price in rupees. So cost price is always 100%. He sold the article 20% profit, 120%. ఎంతకి అమ్మాడంటే ఎక్స్ రూపీస్కి అమ్మాడు. ఎక్స్ రూపీస్కి అమ్మినప్పుడు 20% ప్రాఫిట్ వచ్చింది. హ్యాడ్ హీ పర్చేస్డ్ ఫర్ 10% లెస్, వాడు కొనడమే 10% తక్కువ కొని, అంటే 90% కొని, అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 18 రూపీస్ లెస్. ఇంతకుముందు ఎంత అమ్మాడు, దానికంటే 18 రూపాయలు తక్కువ కమ్మితే, అండ్ ద గెయిన్ వుడ్ హ్యావ్ బీన్ 30%. 30% గెయిన్ దీని మీద. 3 9s are 27, అంటే ఇక్కడ 30% గెయిన్ 27, 90 ప్లస్ 27 117% అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటిలో యొక్క డిఫరెన్స్ 3% is equal to 18 rupees. 3% 18 rupees అయితే the cost price of the article is 100% 600 rupees. This is the answer. Therefore, the cost price of the article is 600, second option. Next, 48. A woman says, if you reverse my own age, the figures represent my husband age. నా ఏజ్ ఏదైతే ఉందో, ఉమెన్ చెప్తుందండి, నా ఏజ్ ఏదైతే ఉందో దాన్ని రివర్స్ చేస్తే మా హస్బెండ్ ఏజ్ వస్తుంది. He is of course senior to me. నాకంటే పెద్దవాడు. The difference between our age is 1/11 of our sum. మా ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంతంటే మా ఇద్దరి యొక్క సమ్మేషన్ లో 1/11 అని చెప్తుంది. దెన్ ద ఉమెన్స్ హస్బెండ్ సేజ్ కావాలి మనకి. ఆప్షన్ నుంచి తీసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ 45 తీసుకుంటే ఇది హస్బెండ్ ఏజ్ అయితే, వైఫ్ ఏజ్ తన ఏజ్ రివర్స్ చేస్తే హస్బెండ్ ఏజ్ అంది. Therefore, తన 54 అయితే హస్బెండ్ 45. ఇఫ్ హస్బెండ్ సేజ్ ఇస్ 45, తన ఏజ్ ఎంత అవుతుందంటే 54. కానీ హస్బెండ్ అఫ్ కోర్స్ హీ ఈజ్ సీనియర్ టు మీ, నాకంటే పెద్దవాడని చెప్పింది, కానీ నాకంటే చిన్నవాడని వచ్చింది ఇక్కడ. Therefore, ఈ ఆప్షన్ సాటిస్ఫై అవ్వాలి. సెకండ్ ఆప్షన్ 24 హస్బెండ్ అయితే తన ఎంత అవుతుందంటే 42, ఇది కూడా సాటిస్ఫై అవ్వాలి. సో therefore, థర్డ్ ఆప్షన్ 42 అయితే తను 24 and 24. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంతంటే దట్ ఈస్ 18. డిఫరెన్స్ ఎంతండి? 18. సో మా ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే ద డిఫరెన్స్ ఆఫ్ అవర్ ఏజెస్ ఈజ్ 1/11 ఆఫ్ అవర్ సమ్ ఎంత అండి? 2 కలిపితే 66. సో 11 దీంట్లో 6 times 18 is equal to 6 అని వచ్చింది. 18 is equal to 6. therefore this is also wrong. therefore ఆప్షన్ బేస్డ్ ఫోర్త్ ఆప్షన్ చెక్ చేస్తున్నాను చూడండి. ఫోర్త్ ఆప్షన్ హస్బెండ్ ఏజ్ 54 అయితే తన ఏజ్ ఎంత అంటే 45 అవుతుంది. therefore వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్, ఇక్కడ డిఫరెన్స్ 18 అయితే ఇక్కడ డిఫరెన్స్ 9 is equal to 1/11 of sum of their ages. Sum of their ages అంటే 99. 11 దీంట్లో 9 times 9 is equal to 9 satisfy అయింది. Therefore, fourth option is the answer. Woman's husband age is 54 years. That is the answer. Next, 49. 50 liters of cocktail of vodka and lime cordial contains 32 liters of vodka. Total quantity 50 liters అండి. 50 liters. ఈ 50 liters లో వోడ్కా అండ్ లైమ్ కార్డియల్, వోడ్కా 32 లీటర్స్ అంటున్నాడు, అంటే లైమ్ కార్డియల్ 18 లీటర్స్. ఓకే. ఇన్ ద ఫస్ట్ రౌండ్ 20 లీటర్స్ ఆఫ్ కాక్టైల్ ఈస్ టేకెన్ అవుట్ అండ్ రీప్లేస్డ్ బై లైమ్ కార్డియల్. ద పర్సంటేజ్ ఆఫ్ వోడ్కా 20 లీటర్స్ తీసాడట. 20 లీటర్స్ తీస్తే ఇది ఎంత పోతుంది? ఇది 20 లీటర్స్ అంటే దీంట్లో 40% కదండి. 20 లీటర్స్ అంటే 50లో 40%. దీంట్లో 40% అంటే 12.8 పోతుంది. దీంట్లో 12%, 40% అంటే 7. 32 fours, 18 fours. Therefore, ఇది 12.8 పోతే 19.2 మిగులుతుంది. ఇది 7.2 పోతే 10.8 మిగులుతుంది. అండ్ రీప్లేస్డ్ విత్ లైమ్ కార్డియల్, అంటే ఆ 20 లీటర్స్ లైమ్ కార్డియల్ కలిపేస్తాడు. ఇప్పుడు లైమ్ కార్డియల్ కలిపేస్తే ఫైనల్గా ఏమవుతుందంటే ఇది 19.2 ఉంటుంది, ఇదేమో 30.8 ఉంటుంది. టుగెదర్ 50 లీటర్స్ అగైన్. కానీ పర్సంటేజ్ ఆఫ్ వాట్కా అడుగుతున్నాడు. ద పర్సంటేజ్ ఆఫ్ వాట్కా అంటే 19.2
అవుట్ ఆఫ్ 50 ఇప్పుడు టోటల్ 50 లీటర్స్ అయిపోయింది కాబట్టి ఇంటూ 100 చేస్తే దేర్ ఫోర్ 38.4%. దేర్ ఫోర్ ద vodka percentage is 38.4. Fifth option 50. A bag contains 4 red balls, 7 green balls and 7 blue balls. Come on. Bag contains red balls 4 and 7 green balls 7 and blue balls 7. Total 18 balls. If 3 balls are picked at random, what is the probability that one of them is red, 2 of them are blue in color? ఒకటి రెడ్ అవ్వాలట అంటే 4C1 into 2 of them are blue in color 7C2 by 18C3. ఇది మనం రాయాల్సింది. 4C1 అంటే 4 అండి, 7C2 అంటే 21 అండి, by 18C3 అంటే 18 into 17 into 16 by 3 into 2 into 1 6. 6 దీంట్లో 3 times, ఈ 3 దీంట్లో 7 times. ఓకే, ఈ 4 cancellation దీంట్లో 4 times. Therefore 7 by 68. 17 4s are 68. 7 by 68 is the answer. Therefore fourth option is the answer again, 7 by 68. Next 51. Question number 51 చూడండి. Question number 51. 4 circular cardboard pieces each of radius 7 centimeters are placed in such a way that each piece touches 2 other pieces. The area of the space enclosed by the 4 pieces is 4 circular cardboard pieces each of radius 14 centimeters are placed in such a way that ఇలా ప్లేస్ చేసేటటువంటి 4 circular cardboard pieces. దీని రేడియస్ 7. దీని రేడియస్ 7 అట. సెంటర్స్ మనం ఇలా తీసుకుంటే సెంటర్స్ ఈచ్ ఆఫ్ ద రేడియస్ 7 అని చెప్తున్నాడు. ఈచ్ ఆఫ్ ద రేడియస్ 7. 4 circular cardboard pieces each of radius 7 are placed in such a way that each piece touches 2 other pieces. ఒక పీస్ మిగతా 2 పీసులు మాత్రమే టచ్ అవుతాయి, మూడోది టచ్ అవద్దు. ఓకే, అండ్ ద ఏరియా ఆఫ్ ద స్పేస్ ఎంక్లోజ్డ్ బై ద 4 pieces. ఈ మధ్యలో ఉన్నటువంటి ద ఏరియా ఆఫ్ ద స్పేస్ ఎంక్లోజ్డ్ బై ద 4 pieces అడుగుతున్నాడు వాడు. ద ఏరియా ఆఫ్ ద స్పేస్ ఎంక్లోజ్డ్ బై ద 4 pieces. ఆర్ యూ క్లియర్ దట్? ఈ స్పేస్ కావాలటువంటి ద ఏరియా ఆఫ్ ద స్పేస్ ఎంక్లోజ్డ్ బై ద 4 pieces. ఈ ఏరియా కావాలంటే ఈ 4 సెక్టార్స్, ఈ స్క్వేర్ ఏరియాలోంచి ఈ 4 సెక్టార్స్ ఏరియా తీసేస్తే ఆ స్పేస్ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ దీని రేడియస్ 7, దీని రేడియస్ 7, ఇది 7, ఇది 7 అంటే సైడ్ 14 అవుతుంది. సైడ్ 14 అయితే స్క్వేర్ ఏరియా ఎంత అవుతుందంటే 14 స్క్వేర్ 196. 14 స్క్వేర్ 7 + 7 14. సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఇస్ 14. 14 స్క్వేర్ 196. బట్ ఇప్పుడు ఇది 90 degrees స్క్వేర్ లో ప్రతి యాంగిల్ 90 degrees కాబట్టి ఇక్కడ సెక్టార్ విత్ 90 degrees 90 90 90 90 అంటే ఈ 4 సెక్టర్స్ కలిపితే ఒక ఫుల్ సర్కిల్ అవుతుంది. సర్కిల్ విత్ రేడియస్ 7. ఏరియా ఆఫ్ ద సర్కిల్ విత్ రేడియస్ 7. రేడియస్ 7 అయితే 744 154 is the area. 744 154. 7 radius, circumference is 44, 154 is the area. 7 radius అయితే 154 ఏరియా కాబట్టి 154 సబ్ట్రాక్ట్ చేస్తే 42 square centimeters. That is the space enclosed by the 4 pieces. Therefore the answer is 42 square centimeters. Second option is the answer. Next 52. 52 చూస్తే TCS and Infosys quote for a tender. On the opening day, TCS realizes that their quotations are in the ratio 7:4. TCS and Infosys quote for a tender. TCS and Infosys. ఓకే, సో ఈ రెండు కూడా కంపెనీస్ ఒక కంపెనీకి ఒక బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేసినాయి, రెండు కొటేషన్స్ ఇచ్చినాయి. టీసీఎస్ రియలైజ్ దట్ దేర్ కొటేషన్స్ ఆర్ ఇన్ ద రేషియో 7:4. అయితే టీసీఎస్కి తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళిద్దరి యొక్క 7:4 రేషియోలో ఉన్నాయి కొటేషన్స్ అని. బట్ ఎప్పుడు కూడా బిడ్స్ అండి, ఆక్షన్కి వెళ్ళినప్పుడు బిడ్స్ ఎవరైతే తక్కువ కోట్ చేస్తారో వాళ్ళకి బిడ్ ఇస్తారండి. ఆర్ యూ క్లియర్ దట్? ఎవరైతే తక్కువకు కోట్ చేస్తారో వాళ్ళకి, అంటే ఇప్పుడు ఈ విధంగా కోట్ చేస్తుంటే ఇన్ఫోసిస్కే ఈ కాంట్రాక్ట్ రావాలన్నమాట. And hence decreases its price. And TCS realizes that their quotations are in the ratio 7:4 and hence decreases its price during the negotiations to make 1 lakh lower than the Infosys quote price. అంటే బట్ టీసీఎస్ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళ కొటేషన్ తెలుసుకుని డ్యూరింగ్ నెగోషియేషన్స్ ఏమైనా తగ్గిస్తారని అడిగినప్పుడు టీసీఎస్ వాళ్ళ ప్రైస్ తెలిసింది కాబట్టి వాళ్ళకంటే 1 లక్ష రూపాయలు తక్కువ ఉండేటట్టుగా వాళ్ళ కొటేషన్ తగ్గించారట టీసీఎస్ వాళ్ళు.
ఏమంటాడు చూడండి, TCS and Infosys quote for a tender on the opening day. TCS realizes that their quotations are in the ratio 7:4 and hence decreases its price during negotiations to make 1 lakh lower than the Infosys quote price. ఇన్ఫోసిస్ వాళ్ళు ఏమీ చేయట్లేదు గ్యాంబ్లింగ్, వీళ్ళు కోట్ ప్రైస్ అలాగే ఉంచారు. వీళ్ళు మాత్రం నెగోషియేషన్స్ అప్పుడు వాళ్ళ కోట్ ప్రైస్ కంటే ₹1,00,000 తగ్గేటట్టుగా కొటేషన్ ఇచ్చారు. ఇన్ఫోసిస్ రియలైజెస్ దట్ ద ఫైనల్ కొటేషన్స్ ఆర్ ఇన్ ద రేషియో 3:4. ఫైనల్ కొటేషన్స్ ఇలా ఉన్నాయి అనుకున్నారు ఇన్ఫోసిస్ వాళ్ళు, వీళ్ళు ఏం చేయలేదు కాబట్టి. అంటే ఇంతకుముందు ఎంత ఉంది ఇప్పుడు కూడా అంతే ఉంది, కానీ వీళ్ళు మాత్రం వీళ్ళకంటే ₹1,00,000 తగ్గించారు. అంటే ₹1,00,000 తగ్గించారంటే ఇప్పుడు డిఫరెన్స్ 1 పార్ట్ కదండి, 1 పార్ట్ ఈజ్ కూడా ₹1,00,000 1 lakh అయితే 3 parts 3 lakhs అవుతుంది. అంటే వీళ్ళ కొటేషన్స్ 3 lakhs, వీళ్ళు 4 parts ఎంత అవ్వాలంటే 4 lakhs. అంటే ఇన్ఫోసిస్ కొటేషన్ కంటే 1 lakh లోయర్ దాన్ చేశారు. అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నాడు, వాట్ వాజ్ ద ప్రైస్ అట్ విచ్ TCS వన్ ద బిడ్? ఏ ప్రైస్ కి TCS విన్ అయింది బిడ్? వీళ్ళకంటే ₹1,00,000 తగ్గించారు, డిఫరెన్స్ 1 part వచ్చింది. 1 part ఫైనల్ కొటేషన్స్ ఇలా ఉన్నాయి అనుకున్నారు ఇన్ఫోసిస్ వాళ్ళు 3:4 రేషియోలో, వీళ్ళకంటే తగ్గింది కాబట్టి తక్కువ ఉన్న వాళ్ళకి బిడ్ ఇవ్వాలి. అంటే వీళ్ళకంటే ₹1,00,000 తక్కువ అంటున్నాడు, డిఫరెన్స్ 1 part ఈజ్ ఈక్వల్ టు 1 lakh అయితే 3 parts 3 lakhs. Therefore the answer is 3 lakhs. Third option is the answer. Next 53. A railway passenger counts the telegraphic poles on the railroad as he passes them. The telegraph poles are at a distance of 50 meters. What will be his count in 4 hours if the speed of the train is 45 km/h? ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో చూద్దాం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, బట్ స్పీడ్ 45 km/h. 45 km/h. 45 km/h into 4 hours 180 kilometers ట్రావెల్ చేస్తుంది. 180 kilometers, దట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్. 180 kilometers అంటే 180 కిలోమీటర్ అంటే 1000 meters. 1 kilometer is nothing, 1000 meters. By poles at a distance of 50 meters కాబట్టి 50 తో క్యాన్సిల్ చేస్తే 50 దీంట్లో 2 times 20 times. So therefore ఎన్ని poles కౌంట్ చేస్తా అంటే 18 2s are 36, 3600. Therefore the number of poles counted by the passenger is 3600. Fourth option is the answer. Next 54. A can is full of paint out of which 5 liters is removed and it is substituted by a thinning liquid. The process is repeated once more. Now the ratio of the volume of the paint to the volume of the thinning liquid is 49:15. What is the capacity of the can? A can is initially full of paint అని చెప్తున్నాడు. A can is full of paint out of which 5 liters is removed. క్యాన్ ఫుల్ పెయింట్ అండి, అది 100% ప్యూర్ పెయింట్, దాంట్లోంచి 5 liters తీసాడు. ఇప్పుడు దాంట్లో థిన్నింగ్ లిక్విడ్ కలిపాడు, ఎందుకంటే పెయింట్ వేయాలంటే బ్రష్ ఈజీగా బ్రష్ చేయడానికి దాంట్లో కొంత థిన్నింగ్ లిక్విడ్ కలిపితే మనకి ఈజీగా మూవ్ అవుతుంది బ్రష్. అదర్వైజ్ ఓన్లీ పెయింట్ అయితే ఏమవుతుందంటే చాలా గట్టిగా వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైతే థిన్నింగ్ లిక్విడ్ కలిపామో బ్రష్ ఈజీగా మూవ్ అవుతుంది, పెయింట్ ఈజీగా చాలా నీట్గా పడుతుంది అనమాట. ఆర్ యూ క్లియర్ దాట్? సో ఏమంటున్నాడు, క్యాన్ ఈస్ ఫుల్ ఆఫ్ పెయింట్ అవుట్ ఆఫ్ విచ్ 5 liters is removed and substituted by thinning liquid. ఫస్ట్ టైం చేశాడు. ద ప్రాసెస్ ఈస్ రిపీటెడ్ వన్స్ మోర్, రెండోసారి కూడా చేశాడు. నౌ ద రేషియో ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద పెయింట్ అండ్ థిన్నింగ్ లిక్విడ్. పెయింట్ థిన్నింగ్ లిక్విడ్ ఏ రేషియోలో ఉన్నాయి చెప్తున్నాడు, 49:15 అట. అంటే టోటల్ పార్ట్స్ 64 parts అండి. 49 + 15 64. అవుట్ ఆఫ్ 64 parts పెయింట్ ఎంత ఉందంటే ఇప్పుడు అంటే ఇనీషియల్ పెయింట్ 64 parts అయితే ఇప్పుడు 49 parts ఉందని చెప్తున్నాడు. 49/64 parts ఉంది, మిగతాది థిన్నింగ్ లిక్విడ్ కలిపాడు. దెన్ వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ద క్యాన్? ఇనీషియల్ క్వాంటిటీ ఎంత అని అడుగుతున్నాడు, కానీ ఎవ్రీ టైం ఎంత డ్రా చేస్తాడండి, 5 liters. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇనీషియల్ క్వాంటిటీ తెలియదు, లెట్ ఇట్ బి X liters ఆఫ్ ప్యూర్ పెయింట్. ఇది X liters ఆఫ్ ప్యూర్ పెయింట్ లో ఎవ్రీ టైం ఎంత డ్రా చేస్తున్నాడు అంటే 5 liters. 5 liters అవుట్ ఆఫ్ X liters. అవుట్ ఆఫ్ X liters కాబట్టి ఇక్కడ ఫ్రాక్షన్ రాదు నాకు, అర్థమైందండి. ఇనీషియల్ క్వాంటిటీని మనం ఏమనుకుందాం అంటే మనం 100% అనుకుందాం. 100% అంటే 100% అంటే 1 కాబట్టి 1 ఇంటూ ఇక్కడ ఎవ్రీ టైమ్ 5 liters అవుట్ ఆఫ్ సమ్ y నెంబర్ ఆఫ్ లీటర్స్, x by y గా రాసుకుందాం. ఇక్కడ ఆపరేషన్ 2 times కాబట్టి x by y. ద రిజల్టెంట్ పెయింట్ ఎంత ఉందంటే ఇనీషియల్ పెయింట్ 100% అయితే ఆపరేషన్ 2 times తర్వాత x by y రాసుకుంటే 49/64 వచ్చింది. Therefore x by y is equal to x square 49, y square 64. అంటే x is equal to 7, y is equal to 8 అని తెలుస్తుంది. అంటే ఇక్కడ నేను రిమైనింగ్ రాస్తాను. నేను అంటే సపోజ్ 10% డ్రా చేసాం అనుకోండి, రిమైనింగ్ 90% రాస్తాం. 20% డ్రా చేసాం అనుకోండి, ఎవ్రీ టైం రిమైనింగ్ 80% రాస్తాం. అంటే ఇక్కడ ఎవ్రీ టైం 7/8 రాస్తున్నానంటే ఎవ్రీ టైం డ్రా చేస్తుంది ఎంత అంటే 1/8 డ్రా చేసాం. కానీ 1 part ఎవ్రీ టైం అవుట్ ఆఫ్ 8 parts 1 part is drawn.
1 part 5 liters అని చెప్తున్నాడు. 1 part 5 liters అయితే ఇనీషియల్ క్వాంటిటీ 8 parts 40 liters pure point. Therefore initial quantity is 40 liters. Third option is the answer. Next 55. When processing a flower nectar into honeybee extract, a considerable amount of water gets reduced. How much flower nectar must be processed to yield 1 kg of honey? If the nectar contains 50% water and the honey obtained from this nectar contains 15% water. ఏమంటున్నాడు? వెన్ ప్రాసెసింగ్ ఏ ఫ్లవర్ నెక్టార్ తెలుసు మీకు, ఫ్లవర్ నెక్టార్ లో హనీ వస్తుంది అని లాగితే, వెన్ ప్రాసెసింగ్ ఏ ఫ్లవర్ నెక్టార్ ఇంటూ హనీ బీ ఎక్స్ట్రాక్ట్ ఏ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ వాటర్ గెట్స్ రెడ్యూస్డ్. అంటే దాన్ని ఫ్లవర్ నెక్టార్ కొంత తీసుకుని మనం ప్రాసెసింగ్ చేస్తే దాంట్లో వాటర్ కంటెంట్ రెడ్యూస్ అయ్యి హనీ, ప్యూర్ హనీ వి అబ్టైన్. అది ఎలాగో చేస్తున్నాడు ఈ ప్రాసెసింగ్ లో. When processing a flower nectar into honeybee extract, a considerable amount of water gets reduced. How much flower nectar must be processed? ఎంత ఫ్లవర్ నెక్టార్ ని ప్రాసెస్ చేస్తే టు ఈల్డ్ 1 kg ఆఫ్ హనీ, నాకు కేజీ హనీ కావాలంటే ప్యూర్ హనీ, నేను ఎన్ని కేజీలు ఫ్లవర్ నెక్టర్ ప్రాసెస్ చేయాలి? ఇఫ్ ద నెక్టర్ కంటైన్స్ 50% వాటర్, అంటే ఒక నెక్టర్ మనం తీసుకుంటే కానీ ఫ్లవర్ నెక్టర్ దాంట్లో 50% హనీ ఉంటుంది, 50% వాటర్ ఉంటుంది. ఆ 50% వాటర్ పోతే 50% హనీ ఉంటుంది ప్రాసెస్ లో. ఆ 50% లో కూడా ఏమంటున్నాడు, అండ్ ద హనీ అప్టైన్ ఫ్రమ్ దిస్ నెక్టార్ కంటైన్స్ 15, దాంట్లో కూడా మళ్ళీ 15% వాటర్ ఉంటుంది. అంటే ఈ ప్రాసెసింగ్ లో వాటర్ పర్సంటేజ్ రెడ్యూస్ అయ్యి హనీని, ప్యూర్ హనీని కలెక్ట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి, హౌ మచ్ ఫ్లవర్ నెక్టార్ మస్ట్ బి ప్రాసెస్డ్ అని అడిగాడు టు గెట్ 1 kg ఆఫ్ ప్యూర్ హనీ. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనం ఎంతైతే ఫ్లవర్ నెక్టార్ తీసుకుని ప్రాసెస్ చేస్తున్నామో దాంట్లో 50% వాటర్ పోతుంది కదండి, అంటే 50% ఆఫ్ ద హనీ ఉంటుంది. అంటే 50% ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ ఫ్లవర్ నెక్టార్ ప్రాసెస్డ్, అమౌంట్ ఆఫ్ ఫ్లవర్ నెక్టార్ ప్రాసెస్డ్ 50% ఆఫ్ ద, ఎందుకంటే మనం ఎంతైతే ఫ్లవర్ నెక్టర్ ప్రాసెస్ చేస్తామో దాంట్లో 50% వాటర్ ఉంటుంది. ఆ 50% పోతే ఆ వచ్చేది హనీ. 50% ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ ఫ్లవర్ నెక్టర్ ప్రాసెస్డ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ద హనీ అప్టైన్ ఫ్రమ్ దిస్ నెక్టర్, దిస్ ఇస్ ద హనీ అప్టైన్ ఫ్రమ్ ఫ్లవర్ నెక్టర్, దాంట్లో కూడా ఎంత పర్సెంట్ వాటర్ ఉంటుంది? 15%, అంటే 85% ఆఫ్ ద ప్యూర్ హనీ కదా. 15% వాటర్ ఉందంటే 85% ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ ప్యూర్ హనీ రిక్వైర్డ్. amount of pure honey required. ఇది అర్థమైతే మనం ఏమైనా చెప్పొచ్చు. మనం ఏదైతే క్వాంటిటీ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఫ్లవర్ నెక్టర్ ప్రాసెస్ చేస్తున్నామో దాంట్లో 50% వాటర్ ఉంటుంది. అంటే వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఫ్లవర్ నెక్టర్ ప్రాసెస్డ్, ఏదైతే ఫ్లవర్ నెక్టర్ తీసుకుని ప్రాసెస్ చేస్తున్నామో దాంట్లో 50% వాటర్ ఉంటుంది. ఆ 50% హనీ వస్తుంది, మిగతా 50%. అలా వచ్చిన హనీలో కూడా 15% వాటర్ ఉంటుంది కాబట్టి 85% ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ ప్యూర్ హనీ రిక్వైర్డ్. దేర్ ఫోర్ వాట్ ఈస్ ఇక్కడ అమౌంట్ ఆఫ్ ప్యూర్ హనీ రిక్వైర్డ్ అండి? 85% ఆఫ్, పర్సంటేజ్ బోత్ సైడ్స్ క్యాన్సిల్ కదండి, పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మనకి ఇంకా పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతే, ఈ పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతే 85 ఇంటూ ప్యూర్ హనీ రిక్వైర్డ్. ప్యూర్ హనీ రిక్వైర్డ్ 1 kg కదండి, 1 kg ప్యూర్ హనీ రిక్వైర్డ్. ఇక్కడ 50% ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఫ్లవర్ నెక్టార్ ప్రాసెస్డ్, పర్సంటేజ్ క్యాన్సిల్ అయింది కాబట్టి 50% ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఫ్లవర్. ఈ 50 దీంట్లో 1.7 టైమ్స్ పోతుందండి. దేర్ ఫోర్ ద అమౌంట్ ఆఫ్ ఫ్లవర్ నెక్టార్ ప్రాసెస్డ్ ఈజ్ ఈక్వల్ టు 1.7 kg ప్యూర్ హనీ. అంటే ఇప్పుడు మనకి 1.7 kg మనం ఫ్లవర్ నెక్టార్ ప్రాసెస్ చేస్తే 1 kg ప్యూర్ హనీ వస్తుంది. Therefore the answer is 1.7 kgs. Therefore the answer is 1.7 kgs, second option. 56 approximations అండి, find out the approximate value అంటున్నాడు. ఇక్కడ చూస్తే 120% of 1500, that is 1800. 120% of 1500 is 1800. 42% of 2000, 42% of 2850. Yes, 50 cancellation 2 times.
50 క్యాన్సిలేషన్ ఇక్కడ 56 57 టైమ్స్, ఈ 2 దీంట్లో 21 టైమ్స్. 57 21 అంటే 1140, ఇది 20 టైమ్స్. ఇంకొక 57 యాడ్ చేస్తే 1197. 1197 అంటే అప్రాక్సిమేట్గా ఇది వాల్యూ, అప్రాక్సిమేట్ వాల్యూ 1200 అంటే 1800 ప్లస్ 1200 దట్ గివ్స్ 3000 వచ్చిందండి. 3000 అంటే ఎల్హెచ్ఎస్ 3000 వచ్చింది. అటువైపు 2420 ఉంది, అది తీసేద్దాం. 2420 తీసేస్తే 580 వచ్చింది. దిస్ 580 is what percentage of 24% of which number? అంటే 24% is equal to 580 అయితే 100% ఎంత, అది మనం కనుక్కోవాల్సింది. ఓకే, దెన్ 4 క్యాన్సిలేషన్ ఇక్కడ 6 టైమ్స్, ఇక్కడ 4 క్యాన్సిలేషన్ 14 4s are 56 145 టైమ్స్. అంటే ఇప్పుడు 14,500 by 6 వచ్చిందండి. 14,500 by 6 అంటే 2 టైమ్స్ పోతే 25 అంటే 4 టైమ్స్. ఎస్, ఇప్పుడు 1 మిగిలింది. 1 అంటే 10 అంటే 2400 మీద ఉన్న ఆన్సర్ ఏముంది? 1200 1400 2404 వచ్చిందండి. Therefore approximate value is fifth option is the answer, 57. 57 చూస్తే 20 25 అంటే 45 into 18 అమ్మా. 45 into 18 అంటే 19 into 9, 90 into 9 810 అంటే ఫస్ట్ ఎంత వచ్చిందంటే 810 వచ్చింది. సో అది 810 1270 లోంచి తీసేయాలి కదండి. 1270 లోంచి 810 తీసేస్తే 460. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇజ్ ఈక్వల్ టు 460 బై ఇది 1600 కాబట్టి 40 అవుతుంది. 0 క్యాన్సిల్ అంటే ఇక్కడ ఎన్నిసార్లు పోతుందంటే 11.5 టైమ్స్. సో క్వశ్చన్ మార్క్ 11.5 హోల్ స్క్వేర్, 11 12s are 132.25. Therefore క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత ఉండాలంటే 132.25. ఇది ఎగ్జాక్ట్ వాల్యూని ఇచ్చాడు. Therefore థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 58 చూస్తే ఇది దిస్ ఇస్ 9%. 10% ఎంత అవుతుందంటే అక్కడ 783.5, అది 10%. 78.35, therefore 0.15. ఇక్కడ 13 లోంచి 5 0 705 వచ్చిందండి. ఈ ఫస్ట్ ఇది క్యాల్కులేట్ చేస్తే 9% 705. ఇది దీంట్లో క్యాన్సిలేషన్ చూస్తే 40.7 టైమ్స్ పోయిందండి. 40.7 టైమ్స్ పోతే యాడ్ చేస్తే 0.85 5 745 0.85 746 అనుకోండి. 746 అని క్వశ్చన్ మార్క్ అడ్డకెళ్ళిపోతే 746 లోంచి 190 తీసేస్తే దిస్ ఇస్ ఈక్వల్ టు 746. దాంట్లోంచి ఏం తీయాలి? 190 తీసేస్తే 6, 14 లోంచి 5, 6 లోంచి 1 తీస్తే 556. Therefore ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. 59 చూస్తే ఇది 15 into 18 into 12.5, అది పోనీ 12 తీసుకున్నాం. 14 ఎంతవరకు తీసుకుంటే 15 14s 210, 18 12s 216. ఎంతవరకు మల్టిప్లై చేస్తే 0, క్రాస్ మల్టిప్లికేషన్ 6, క్రాస్ మల్టిప్లికేషన్ 12 plus 1 13 1 అండి. 1 అంటే 4 plus 1 5, 2 2s are 4, 45,360. 45,000 మీద ఉండాలి. 45,000. ఎస్, ఇక్కడ ఒకసారి మళ్ళీ చూద్దాం. 0 6 12 13 1 4. యా, అంటే ఇది ఆల్మోస్ట్ ఆన్సర్ ఏమొస్తుందంటే 47,250. Therefore the answer is 47,250. అప్రాక్సిమేషనే కాబట్టి. నెక్స్ట్ 60. 12 into 5 60 లోంచి 7 తీస్తే 53. Therefore second option is the answer. నెక్స్ట్ 61 onwards. ఇన్ఈక్వాలిటీస్ అండి. ఇన్ఈక్వాలిటీస్ చూస్తే -20 అంటే +5 -4 అంటే x is equal to -5, 4 వచ్చినాయండి. అలాగే ఇక్కడ -30 +6 -5 రాసుకుంటే y is equal to -6, 5.
ఓకే. -6, 5 ఈ మధ్యలో ఉన్నట్టున్నాయి. Both x are lie between both y. Therefore, the relationship between cannot be established between x and y. 62 చూస్తే ఈ 365 వైపుకి వెళ్ళిపోతే x² is equal to 729, x is equal to +or -27. ఇప్పుడు చూస్తే ఇది 18, ఇది 9, y is equal to 27 వచ్చిందండి. అంటే x less than or equal to y. Therefore, the answer is x less than or equal to y. Fourth option. 63. ఇప్పుడు ఫస్ట్ చూస్తే ఇది అటువైపుకి వెళ్ళిపోయి అది ఇటువైపుకి వస్తే 5x is equal to 70. Therefore, x is equal to 14. ఇప్పుడు చూస్తే స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ చేసాం అనుకోండి, అది అటువైపుకి వెళ్ళిపోతే ఈ -6 అటువైపుకి వెళ్తే +6, 13 square 169, అంటే y plus 155 is equal to 169, y is equal to 14 వచ్చిందండి. Therefore, x is equal to y. Fifth option is the answer. Fifth option. Next 64 తీసుకుంటే x is equal to -5, -6 అండి, y is equal to -3, -4. Therefore, x less than y. X less than y, second option. The last question. y² - x² is equal to 32. y minus x అంటున్నాడు. y minus x is equal to 2 అంటే y పెద్దదనే కదండి. y పెద్దది, x చిన్నదనే కదండి ఇక్కడ. ఓకేనా? నెగిటివ్ నెంబర్స్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? లేదే, పాజిటివ్ నెంబర్సే. దేర్ఫోర్ అంటే ఇప్పుడు మీరు ఇంకా చెప్పాలంటే ఇది దీంతో డివైడ్ చేస్తే y ప్లస్ x వస్తుందండి. y ప్లస్ x is equal to 16, y minus x is equal to 2. Therefore, y is equal to 9, y is equal to 9 and x is equal to 7. Therefore, x less than y. X less than y, second option is the answer. Thank you. Thank you very much.